మావా మావా లే మావా జల్దీ పోదాంపా. యాడికే తెలియదు. పరిశాన్ చేయకే, సుస్థి అయిపోయింది. పండుకుందాం అనుకుంటే పోదాం అంటున్నావేంది? ఈ బస్తీలోనే యాడనో చోట ఉందాం. లే మావా, లేగు, లే మావా, లే. దుర్గమ్మ, ఏమైంది? ఎవరో నీ గురించి అడుగుతురు. ఒకటి పోయి ఇంకొకటి అయితందేమో మామా. గట్లనా? అయితే పోదాం పావే. ఏంది ఇట్లా గుంజుకొస్తున్నావు? అగో గాపూరిని నేను దేవులాడుతాంది మావా. ఈ పిల్లనాడను చూసినట్లుంది గాని యాదికొస్తలే. ఎవరో తగ్గినట్లు వినిపించింది. దగ్గొద్దు మావా. దగ్గొస్తుంటే ఎట్లనే ఆపుకునేది? ఈ వెనకలకి వెళ్ళిపోదాం పద. ఏందే, నేను పెద్ద దాదానే. నన్ను చూస్తే అందరూ భయపడేటోళ్ళు. ఎట్లా దాక్కునుడేందే? అయ్యో నువ్వు గమ్మునుండు. రా మావా, రా రా, పద మావా. ఏమండి, ఇక్కడ భూషణం ఇల్లు ఎక్కడ? తెలియదు సారు. అమ్మా, ఇక్కడ భూషణ్ ఇల్లు ఎక్కడ? తెలీదండి. భూషణ్ అని నల్ల మీసాలు తెల్లకట్ట ఉన్న మనిషి ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదండి. గోలి మందు వేసుకునే టైం అయింది దుర్గమ్మ. మందులు ఏడున్నాయి? ఇంట్లోనేనే. పోయి తీసుకురా పోవే, నేనేండే ఉంటా.
నువ్వు ఊరికే ఉంటావు, లేచి అట్లా తిరిగాడతావు. ఎవరికిరక? అరే పానం బాలేదే, నేనే ఆడికిపోతా. పోయి జల్దీ తీసుకురా పోవే. గట్లనే వచ్చేదాకా నిమ్మలంగుండు. హే, కళ్ళు కనబడట్లేదా? కారొస్తున్నాయి గాని నేనెప్పుడు బస్తీలో చూడలేదే. రాకూడదా ఏంటి? ఈ బస్తీ ఏవైనా మీ బాబుదా? మా మామది. బస్తీ లీడర్ బి మా మామనే, ఎరికేనా? జర మర్యాదగా మాట్లాడు, లేకుంటే లొల్లైతది చెప్తున్నా. ఇది భూషణ్ పెళ్ళాం. అదృష్టం ఎదురు తగిలినా వెంటనే పోల్చుకోలేకపోయాను. అరే, ఇంతలోనే మాయమైందే. ఫాలో అయితే అడ్రస్ దొరికేది. ఇందాక ఇటు నుండి వచ్చిందంటే ఇల్లు ఇక్కడుందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? చూస్తే పోలా. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఇంత ఈజీగా దొరుకుతావనుకోలేదు భూషణ్. ఒంట్లో బాలేదనుకుంటా. ప్రాణం పోతే ఆరోగ్యం బాలేక వెళ్ళిపోయాడనుకోవాలి. ఈ ఇంట్లో లేడంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న ఇంట్లో ఉండొచ్చు సార్. చూద్దాం. కనబడితే ఇలా ఇల్లులు మారొద్దని చెప్దాం. అలాగే సార్. ఈ విషయాలు కూడా ఇప్పుడే రావాలా? ఇప్పుడు ఏం చేయాలి?
ఏం రోగాలున్నాయో ఏం పడో. నేను ముసలోడిని సరే, నువ్వేమన్నా పడుచు పిల్లవా? హే, నోరు మూసుకొని పడుకో. మనిద్దరం ఇలా మంచం మీద పడుకుని 30 ఏళ్ళయిందా? పిచ్చోడా ఏంటి వీడు? ఈ పిచ్చోడు నీ మొగుడు తిలోత్తమా? గుబురు గడ్డం, ఒత్తైన మీసాలు, బుట్టంత సైజులో ఉండే జుత్తు, ఇదంతా గంగయ్యగా ఈ గంగాధరం వేసిన వేషమే. మామా, నువ్వు బానే ఉన్నావా? కోమలకి వెళ్ళలేదా? వెళ్ళినవాడు తిరిగి రాడా? రాకూడదా? నేను వేషం మార్చడంలో అర్థం ఉంది. నువ్వేంటి ఈ అవతారంలో తిరుగుతున్నావు? ఇంకెవ్వరిని ముంచేద్దామని, ఎంతమంది జీవితాలను నాశనం చేద్దామని, ఎంతమంది ప్రాణాలు తెద్దామని. నీ పాపం పండినా నువ్వింకా ఎందుకు బతికే ఉన్నావు? చచ్చిపో, నువ్వు చచ్చిపో. మామా, వద్దు మామా, వద్దు మామా, వద్దు మామా, 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 ఈ భూషణ్ గాడు లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఛాన్స్ మిస్ అయిపోయింది. ఈ భూషణ్ ఎక్కడున్నాడో ఏంటో. అరే, రౌడీ గురించి అడిగితే ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. అమ్మా, మీసాలు వేసుకొని లాల్చీ ఫైజ్ వేసుకొని ఒక ఆయన ఉంటాడు, ఇటేమైనా వెళ్ళాడా? తెలీదండి. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఏయ్, అయ్యా 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 ఓడరా నీకు? అయ్యా అయ్యా, ఓ 10 రూపాయలు దానం చేయండి అయ్యా. ఓహో, ఎంత ఇవ్వాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఓదలకే బాబు, మీ కాడ రూపాయి కూడా లేదా బాబు? నీకెలా తెలుసురా? నువ్వేమన్నా బాబావా? ఆఫ్టర్ ఆల్ బెగ్గర్వి. గుడికెళ్తే అందరూ బెగ్గర్లే బాబు. ఛీ, ప్రతి ఓడికి లోకం అయిపోయాను. విశాలిటీ వస్తున్నాడే. అమ్మో,
వస్తుంది. షిట్, ఇవి ఇప్పుడే ఊడిపోవాలా? ఎటు కొట్టుకుపోయా ఏంటో కనిపించట్లేదు. నైనికి కానీ విశాలకు కానీ దొరికిపోయేలా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయను? ఆగరా, ఆగు. ఏంటి బాబు? నాకు కావాలి. కష్టపడి అడుక్కున్న సొమ్ము బాబు, కావాలంటే అన్యాయం కదా. ఈ చిల్లర కాదురా బాబు. నువ్వు జరుగు ముందు. బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. బాబు ₹1 ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం ధర్మం. ఆ నయ్యని గుర్తుపట్టకుండా మేనేజ్ చేయాలి. భూషణ్ని పట్టుకోవడమేమో గాని నన్ను పట్టుకునేలా ఉన్నారు. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతే మంచిది. అయ్యా ధర్మం చేయండి అయ్యా. హే డార్లింగ్, నువ్వు ఇటే వచ్చావా? రాస్కెల్, నన్ను డార్లింగ్ అంటావా? నీ అమ్మ కడుపు మాడ, ఇంత దెబ్బ కొట్టావేంటే? నేను వల్లభని. వల్లభా, నువ్వా? మళ్ళీ ఈ గెటప్ ఏంటి? విశాలు నైని ఇటే వస్తున్నారు. పెట్టుడు మీసాలు గడ్డాలు ఊడిపోయాయి. అయ్యో, ఇటే వస్తున్నారా? ఇప్పుడెలా? నువ్వటెలకు, వాళ్ళు వస్తున్నారు. గో 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 గో. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అయ్యో సారీ బాబు, సారీ సారీ సారీ. నా తప్పేలేండి. నేను కూర్చోబెడతాను. పర్లేదు సార్. పర్లేదు, కూర్చో బాబు, కూర్చో. మీరు వల్లభా కదూ? అంటే అది అవును నేనే. లేవండి. దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చెప్తాడో ఏమో. ఈ అవతారం ఏంటి? విశాల్ బాబు గారు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు కదా, అప్పుడే అడుక్కునే పరిస్థితికి వచ్చారా? చిచి, 15,000 వస్తుంది కదా, రవీంద్ర భారతిలో నాటకోత్సవంలో పాల్గొంటున్నాను. రియలిస్టిక్ గా ఉంటుందని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓ ఐ సీ. కానీ ఇలాంటి రిస్క్ చేయకండి. ఓకే ఓకే థ్యాంక్స్. కానివ్వండి. నువ్వు పద. చుట్టుపక్కలంతా జాగ్రత్తగా చూడు.